హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఇంకో ఇంటర్న్షిప్ రోల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పేయూ అనే కంపెనీ ఇంటర్న్స్ని హైర్ చేసుకుంటుంది. లొకేషన్ వచ్చేసేసి గుర్గాన్ అనమాట. వీటికి రిలేటెడ్ స్కిల్స్ ఏమేమి కావాలి, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అసలు జాబ్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూద్దాము. మీరు కనుక ఇప్పుడు రీసెంట్గా 2026లో మీరు కనుక డిగ్రీ కానీ బీటెక్ కానీ ఫైనల్ ఇయర్లో ఉన్నట్టయితే, ఆర్ఎల్స్ మీరు 25లో మీరు మీ బ్యాచిలర్స్ని కంప్లీట్ చేసినట్టయితే కనుక మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఫీల్డ్ వచ్చేసేసి ఎకనామిక్స్ కానీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఫీల్డ్ ఏదైనా కూడా ఓకే అనమాట. అండ్ అలాగే మీకు మైక్రోసాఫ్ట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, వీటన్నిటి మీద మీకు మంచి ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అండ్ అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది ఒక పేమెంట్స్ అండ్ అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ కంపెనీ కాబట్టి మీకు మన బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి అండ్ అలాగే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ గురించి, ఫినాన్షియల్ మెట్రిక్స్ గురించి అయితే ఒక అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. అండ్ డేటా విజువలైజేషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, పవర్ బిఐ కానివ్వండి, టేబ్ల్యూ కానీ, వీటి గురించి మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకవేళ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది లేకపోయినా కూడా మీరు లైక్ మీరు నేర్చుకోవడానికి మంచి ఇంట్రెస్ట్ అయితే చూపించాలన్నమాట. అండ్ అలాగే మీకు ఇంగ్లీష్లో రిటర్న్, వెర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ. అండ్ అలాగే ఒకవేళ మీకు ప్రీవియస్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైనా ఉంటే కనుక ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట ఈ జాబ్కి. అండ్ అలాగే ఈఆర్పి సిస్టమ్స్ లైక్ శాప్ కానీ, ఒరాకెల్ కానీ, అండ్ అలాగే డిజిటల్ పేమెంట్స్ గురించి కానీ, సీక్వెల్ గురించి, పైథాన్ గురించి, వీటి గురించి కనుక మీకు ఏదైనా బేసిక్ ఐడియా కానీ అదర్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఈ జాబ్ రోల్కి ఇదొక ప్లస్ పాయింట్ అనమాట. ఈ ఇంటర్న్షిప్ వచ్చేసేసి 6 months ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ కమిట్మెంట్ అనమాట. సో డెఫినెట్లీ మీరు ఈ ఇంటర్న్గా కనుక మీకు సెలెక్ట్ అయితే మీకు 6 months ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు కనుక సెలెక్ట్ అయితే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాలి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసేసి గురుగాన్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో వీటికి సంబంధించిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కనుక అది మనం మంత్లీ కానీ, సో క్వార్టర్లీ బేసిస్ కానీ, అండ్ అలాగే సో ఇయర్లీ బేసిస్ కానీ అదే మనం ఫోర్కాస్టింగ్ అనేది మనం మొత్తం అసిస్ట్ చేసి అదే మనం ప్రజెంట్ చేయాలి. అండ్ అలాగే మనము డాష్ బోర్డ్స్ని ఇవన్నీ మనము డెవలప్ చేసి మన టీమ్స్కి అయితే మనం సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ అలాగే మెయింటైన్ అండ్ ఎన్హాన్స్ ఆటోమేటెడ్ రిపోర్టింగ్ ప్రాసెస్ యూజింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ ఫంక్షన్స్ అండ్ బిఐ టూల్స్. ఓకే. అండ్ ఆల్సో రీసెర్చ్ ఇండస్ట్రీ బెంచ్ మార్క్స్ అండ్ కాంపిటేటివ్ అనాలిసిస్ టు సపోర్ట్ స్ట్రాటజిక్ ప్లానింగ్ యాక్టివిటీస్. మనము అదే లైక్ మనం పవర్ బిఐ టూల్స్ యూస్ చేసి అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ టూల్స్ యూస్ చేసి అది మనం డేటాని మనం మొత్తం అనాలిసిస్ చేసి మనం డేటాని డెవలప్ చేసి మనం అయితే క్లయింట్కి సబ్మిట్ చేయాలి. ఓకే. మనకి సంథింగ్ మనకి సో మెనీ సినారియోస్ కానీ, మోడల్స్ కానీ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ మనము డేటా మొత్తం గ్యాదర్ చేసి అదే ఎంత బడ్జెట్ పడుతుంది, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏమైనా గ్రోత్ ఉందా, లేదంటే కనుక సో ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనేది అప్డేట్ అనేది మనము చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఈ జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అలాగే రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో క్వాలిఫికేషన్స్. దీనికి రిలేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్ లింక్ వచ్చేసి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరైతే కనుక అప్లై చేసుకోండి ఈ జాబ్ రోల్కి. అండ్ అలాగే మీ రెజ్యూమ్ని అకార్డింగ్ టు ది జేడీ కూడా సో అప్డేట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మన రెజ్యూమే అనేది కరెక్ట్గా ఉంటేనే మనం దేనికన్నా కూడా మనం షార్ట్ లిస్ట్ అనేది అవుతాము. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అనమాట. సో జేడీకి తగ్గట్టు మీరు రెజ్యూమేని అప్లై చేసుకుని సబ్మిట్ చేయండి. అది ఏ జాబ్ రోల్ అయినా కానివ్వండి, జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మనకి ఏటీఎస్ రెజ్యూమే అనేది కంప్లీట్ మ్యాండేటరీ. సో రెజ్యూమే అయితే మీరు అప్డేట్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.